లో ఇంట్రెస్టింగ్ అనిపించిన కంటెస్టెంట్స్ ఒకటి దివ్య నిఖిత, రెండు మాస్క్ మ్యాన్, మూడు వచ్చిన ప్రసన్న కుమార్. ప్రసన్న కుమార్ గారిని కాసేపు పక్కన పెడితే వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకుందాం. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీళ్ళిద్దరి మధ్య నడిచింది. సో చాలా మందికి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. జడ్జెస్ ఎందుకు ఒకరికి ఒకలాగా ఇచ్చారు, ఇంకొకలాగా ఎందుకు ఇచ్చారు. సో ఆ అమ్మాయికి ఎందుకు 3 రెడ్ గ్రీన్స్ ఇవ్వాల్సి వచ్చింది, ఇతనికి మాత్రం రెడ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. సో ఇద్దరు జడ్జెస్ ని టార్గెట్ చేసి మాట్లాడారు, ఇద్దరు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడారు, ఇద్దరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు కదా. మరి ఒకరికి ఎందుకు గ్రీన్ ఇచ్చారు, ఒకరికి ఎందుకు రెడ్ ఇచ్చి హోల్డ్ లో పెట్టారు అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే, ఇద్దరు అంటే ఫస్ట్ ఆ అమ్మాయి నైటీ వేసుకొచ్చింది, మనోడు మాస్క్ పెట్టుకొచ్చాడు. మనోడు మాస్క్ పెట్టుకొచ్చిన దాన్ని హీరోయిన్ గా చూసి ఆ అమ్మాయి నైటీ వేసుకొచ్చిన దాన్ని క్రింజ్ గా చూడటం అనేది ఎంతవరకు కరెక్ట్. సో నా దృష్టిలో ఇద్దరు అటెన్షన్ సీకర్స్, గ్రాప్ చేయడం కోసం ట్రై చేశారు. అండ్ అమ్మాయి మీద కూడా తర్వాత వచ్చింది, కంప్లీట్ గా అభిజిత్ టార్గెట్ చేసి మాట్లాడింది. నీకు ఎవరు ఇష్టం లేదు అంటే, సో నాకు అభిజిత్ అంటే ఇష్టం లేదు అని చెప్పింది. అభిజిత్ నామినేట్ చేసింది, సోఫాలో కూర్చుంటే విన్నర్లు అయిపోయారు, వేరే వాళ్ళే అతనికి విన్నర్ ఇచ్చేశారు. సో అంత మాట్లాడిన తర్వాత కూడా ఆ అమ్మాయికి ముగ్గురు గ్రీన్ ఇచ్చారు అండ్ అభిజిత్ కూడా గ్రీన్ ఇచ్చారు. అభిజిత్ గ్రీన్ ఇచ్చేటప్పుడు ఇవ్వడానికి ముందు ఆ అమ్మాయి అన్న మాట ఏంటంటే, అభిజిత్ కి స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఉంటుంది, సో ఖచ్చితంగా అభిజిత్ గ్రీన్ ఇస్తారు, ఇలాంటివన్నీ పట్టించుకోవాలని చెప్పింది. సో అమ్మాయికి ఒక క్లారిటీ ఉంది. సో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలంటే ఎవరిని హైలైట్ అవ్వాలి, హైలైట్ అయినా కూడా మనం అక్కడికి మనల్ని ఆపకూడదు ఎవరు అన్నప్పుడు. సో ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళని టార్గెట్ చేసింది. అభిజిత్ ని టార్గెట్ చేసి మాట్లాడిన తర్వాత అభిజిత్ దానికి కౌంటర్ ఇవ్వడం, ఎందుకంటే అతను ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రూవ్ చేసుకోవాల్సిన పొజిషన్ లో కూడా అతను లేడు, జడ్జ్ చేయాల్సిన పొజిషన్ లో ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అతను ఆమెతో ఆర్గ్యుమెంట్ చేయడు అని చెప్పి ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె చాలా తెలివిగా అక్కడ అలా ప్రవర్తించింది. సో అక్కడ నాకు అమ్మాయి స్మార్ట్నెస్ నచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మాస్క్ మ్యాన్ దగ్గరికి వచ్చేసరికి కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నాడేమో అని అనిపించింది. సో మాట్లాడేటప్పుడు ఏదైనా బరువైన పదాలు త్రివిక్రమ్ లాగా మాట్లాడాలని అనిపించింది, మాట్లాడాడు. బట్ ఆ మాటల్లో కొంచెం కన్ఫ్యూజ్డ్ గా కనిపించాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి హాస్పిటలైజ్డ్ అయింది, మనోడు కూడా హాస్పిటలైజ్డ్ అయ్యాయని చెప్పారు. బట్ ఆ అమ్మాయి విషయంలో జడ్జెస్ అంత గుచ్చుగుచ్చడలేదు. ఇతని విషయంలో ఎందుకు అడిగాడు అంటే, ఇతను ఏదో సడన్ గా నాకు ఇది గుర్తొచ్చింది, నేను మర్చిపోయి చెప్పడం అన్నట్టు చెప్పాడు. దానికంటే ముందు స్టేట్మెంట్ కి వెనక స్టేట్మెంట్ కి మధ్య కన్ఫ్యూజ్డ్ అనేది ఉంది. అండ్ ఏదో అక్కడున్న జడ్జెస్ ని మెప్పించాలి అంటే, అతను కూడా జడ్జెస్ ని టార్గెట్ చేశారు, ఆ జడ్జెస్ కి పోటాపోటీగా మాట్లాడాడు. సో మాట్లాడినప్పుడు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది, క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అయిందని నాకు అనిపించింది. అతను జెన్యూన్ కాదనట్లేదు, లేదా అతను ఫేక్ అనట్లేదు అని అనట్లేదు, కానీ బట్ ఆ క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అతను నేను ఈ మాస్క్ ని ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాను అని చెప్పాడు, నా వీడియోస్ లో కూడా నేను మాస్క్ పెట్టుకుని వీడియోస్ చేస్తున్నాను, ఇక్కడ దీనికోసం నేను మాస్క్ పెట్టుకు రాలేదని చెప్పాడు. అతను యూట్యూబ్ ఛానల్కి వెళ్తే షార్ట్స్ లో 2 షార్ట్స్ అతను ఫేస్ రివీల్ అయ్యింది. నిజంగా ఫేస్ రివీల్ చేయకూడదు అనుకున్న వారు ఫేస్ రివీల్ అసలు ఫేస్ ఓపెన్ గా తన ఫేస్ ని చూపించాల్సిన అవసరం లేదు కదా. షార్ట్స్ లో 2 షార్ట్స్ లో ఫేస్ కనిపించింది అండ్ ఒక వీడియోలో మాత్రమే అతను మాస్క్ పెట్టుకొని మాట్లాడాడు. సో కాబట్టి ఆ కన్ఫ్యూజ్డ్ అనేది అతనిలో ఉంది. అంతే తమ స్మార్ట్నెస్ నచ్చింది, మనోడికి కన్ఫ్యూజన్ ఏంటో అనేది అర్థమైంది నాకు. సో ఇదన్నమాట నాకు అనిపించింది. మీకేమనిపించింది అని కూడా మీరు ఆబ్వియస్లీ కామెంట్ చేయండి. సో మీకు ఎవరు నచ్చారు, దివ్య నిఖిత ఆర్ మాస్క్ మ్యాన్ అనేది